Jamiatul Muflihat and Falah group of schools towards success in dunya and akhirah. Admissions open. डिप्टी सीएम भट्टी विक्रमार्का और वजीर पूनम प्रभाकर ने जगतियाल जिले के पित्तापुर गुरुकुल स्कूल का मुआयना किया और हलाक होने वाले दोनों तलबा के वालिदैन से मुलाकात की। इस मौके पर उन्होंने बच्चों की हलाकत पर अफसोस का इजहार किया। डिप्टी सीएम भट्टी विक्रमार्का और वजीर पूनम प्रभाकर ने कहा कि वो इन बच्चों के वालिदैन की मदद करेंगे। उन्होंने मरने वाले बच्चों के खानदानों को 5-5 लाख मुआवजे के साथ खानदान में से एक को नौकरी देने का वादा किया। उन्होंने मजीद कहा कि इस साल गुरुकुल स्कूलों के लिए उनकी अपनी इमारतें तामीर करने हुकूमत 5,000 करोड़ रुपए खर्च करेगी और इस बात को यकीनी बनाएंगे कि वो साफ सुथरा रहें। इस मौके पर एमएलसी जीवन रेड्डी और दीगर मुतल्लिका अहदेदार मौजूद थे। వీటికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితిని మెరుగుపరచాలనే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది। 8 నెలల సమయం అయింది అధికారంలోకి వచ్చి। వాస్తవంగా ఆనాడు మన తెలంగాణ ప్రాంతం బాగుపడుతుందనేటువంటి ఆలోచనతో మనం రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఇంతకుముందు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా గురుకులాలు ప్రారంభించుకున్నాం, కానీ పాఠశాలగా స్థలాలు కేటాయించుకోలేదు, లేకపోతే ఇంకా అనేక రకాలు ఉన్నాయి అంశాలని పక్కన పెడితే ఆఖరికి మెస్ ఛార్జీలు కూడా గ్రీన్ ఛానల్ నుంచి ఇచ్చేటువంటి పరిస్థితులే సార్। మెస్ ఛార్జీలను కూడా మనం ఇవ్వకపోవడం కావచ్చు, అంటే మనకంటే ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెండింగ్ తోటి ఇవన్నీ ఇబ్బందులు జరిగినాయి। ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి। ఇప్పుడు ఆ అంశాల జోలికి పోకుండా దయచేసి మీరు ఇప్పటికీ ఆలోచన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటుగా చారిత్రాత్మకమైనటువంటి ఇటువంటి 35 గురుకులాలు రాష్ట్రంలో ఉన్నాయి। ఈ 35 గురుకులాల లోపల చదువుకున్నటువంటి చాలామంది పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు అయినారు। ఇవాళ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు ఇటువంటి స్కూల్ నుంచే అయినారు। ఈ పాఠశాలలన్నిటికీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి బుర్రా వెంకటేశ్వర గారు కూడా ఇటువంటి స్కూల్ నుంచి బయటకు వచ్చిన ఆయన। అంతేందుకు ఆర్థిక శాఖ మంత్రి గారి దగ్గర పనిచేస్తున్నటువంటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గారు కూడా ఇటువంటి స్కూల్ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి। వారు వేరే ఎక్కడి నుంచో ఉత్పత్తి కాలేదు, ఇటువంటి పాఠశాలలో చదువుకొని బయటకు వచ్చినారు। మారుతున్న కాలానికి అనుగుణంగా వీటికి సంబంధించి చాలా 30-40 సంవత్సరాల కింద నిర్మించినటువంటి స్థలాలు ప్రాంతాల వల్ల కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సినటువంటి అవసరం ఉంది। మరి ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వెంటనే దీనికే కాకుండా సార్ మీరు ఆల్రెడీ వీటి పట్ల కన్సర్న్ ఉన్నారు, నేను కూడా ఒక బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నాను। మీరు ఆర్థిక శాఖ తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ గురుకులాలన్నింటికి కూడా మెస్ ఛార్జీలు ఇష్యూ కావచ్చు, పెంచడానికి సంబంధించి కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే భవనాల నిర్మాణానికి సంబంధించి ఇటువంటి ఫర్నిచర్ ఏదైతే బెడ్స్ కానీ లేకపోతే డైనింగ్ టేబుల్స్ కావచ్చు, కిచెన్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి ఇప్పటికీ అనేక సందర్భాల లోపల సమావేశాలు ఏర్పాటు చేసినారు। ఆ సమావేశాలు అనేక సందర్భాలు చర్చ జరిగినా మీ అందరికీ తెలుసు। కొన్ని మేము ఇచ్చినటువంటి అంశాల లోపల పేదలకు ఇచ్చిన అంశాలు జరుగుతూ ఉన్నాయి। అందులో భాగంగా ఇది కూడా మాడిఫికేషన్, కొత్తగా స్కూల్స్ నిర్మాణానికి సంబంధించి కూడా నిధులు కేటాయించడం జరిగింది। మొట్టమొదటిసారిగా అన్ని శాఖలకు సంబంధించి ఎక్కువ విద్యాశాఖకు సంక్షేమానికి కూడా నిధులు కేటాయించడం ఆలస్యం జరిగింది। ఈ సంఘటన దురదృష్ట సంఘటన, ఎవరు కూడా దీనికి ఊహించింది కాదు। దీనికి తప్పకుండా మనందరం కూడా ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యులమే, ఎందుకంటే ఎవరు కించపరచుకున్న ఇటువంటి ఈ సంఘటనల ఈ సమయంలో Jamiatul Muflihat and Falah group of schools are now accepting admissions for 2024-25 academic year with branches in Kottapet, Balapur, Sharif Nagar and Kishanbagh. We offer exclusive education for boys and girls separately along with day-cum residential facilities. From nursery to grade 10, we provide both English medium and Urdu medium education with Islamic studies, Nazira, Hifz, Diniyat and Alimiyat, Fazilat and Tadrib also. Don't miss out on securing the best education for your child, both in this world and the hereafter. Enroll now to guarantee your child's seat and avoid last-minute rush as the seats are limited.